అసలు దొంగతనం ఎలా ప్రారంభమైందో తెలుసా అండి? ఒకరోజు కృష్ణుడు యశోదమ్మ దగ్గరికి వచ్చి, అమ్మా మయ్యా ముజే మాక్కన్ భావే, నాకు వెన్న అంటే చాలా ఇష్టం అమ్మా. నువ్వు నాకు ఎన్నో అరసలు, కోడీలు, సకినాలు, అప్పలు, కాజాలు, గరిజలు ఇవన్నీ చేస్తున్నావు, నాకు ఇవన్నీ వద్దమ్మా, నాకు ఉత్తి వెన్న కావాలమ్మా, వెన్న పెట్టమ్మా అని అంటే, ఒక సేవకురాలు ఉన్నదటండి. ఆవిడ ఉన్నదట, అరే నేను కూడా మా ఇంట్లో మంచి వెన్న ముద్దలు చేశానే, కృష్ణుడు వచ్చి మా ఇంట్లో తింటే ఎంత బాగుండేది అని అనుకున్నదటండి. కానీ మనసులో అనుకున్నదట, అయ్యో ఈయనైతే రాజుగారి పిల్లవాడు, మా ఇంటికి ఎందుకు వస్తాడు అని అనుకున్నట. కానీ కృష్ణుడు భావగ్రాహి జనార్దనుడు కదండి. ఆవిడ మనసు లోపల ఉండే భావాన్ని గ్రహించాడట. తప్పకుండా వస్తానమ్మా, నేను బయటికి లేదటండి, లోపల అనుకున్నాడట తప్పకుండా వస్తానని. ఒకరోజు ప్లాన్ చేశాడు, మొట్టమొదటి దొంగతనం జరగబోతుందని. చక్కగా గోపిక వెన్న చేసి పక్కన పెట్టిందట. కృష్ణుడు వెళ్ళాడట, చక్కగా వెన్న తీసుకున్నాడట, వెన్న చేతిలో పెట్టాడట. ఎలాంటి బృందావనం అండి, మనం చెప్పాం, కృష్ణుడు పుట్టంగానే మొత్తం ఐశ్వర్యంతో నిండిపోయిందట. కృష్ణుడి ఇంట్లో సేవ చేసే గోపిక ఇంట్లో మొత్తం చింతామణులు ఉన్నాయట. ఒక చింతామణి స్తంభం ఉన్నదట, దాని ముందు వెన్న పాత్ర ఉన్నదట. దాంట్లో పెట్టంగానే ఇలా కృష్ణుడు అనగానే కృష్ణుడి యొక్క ప్రతిబింబం కనిపిస్తుందట ఆ చింతామణిలో. అమ్మో ఏంట్రా మనం దొంగతనం చేస్తుంటే ఇంకొకడెవడో చూస్తున్నాడు అన్నాడు కృష్ణుడు. అక్కడ లోపల ఉన్నవాడు కూడా ఇలా అంటాడు కదండి, ఏయ్ నన్ను అంటావా, నేను రాజుగారి పిల్లవాడిని అని అన్నాడట. లోపల ఉండే ప్రతిబింబం అన్నదట, నేను రాజుగారి పిల్లవాడిని. ఏయ్ నువ్వెక్కడి నుంచి వచ్చావురా, నేను ఒక్కనే రాజుగారి పిల్లవాడిని ఇక్కడ అన్నాడట. సరే నువ్వు రాజుగారి పిల్లవాడైతే అవుతావు, చాలా జాగ్రత్తగా ఉండు, ఏం మాట్లాడకు, దొంగతనం చేసావని బయట చెప్పకు, ఎందుకంటే మా నాన్న పరుగు పోతుంది, ఈయన పరుగు పోదట, వాళ్ళ నాన్న పరుగు పోతుందట. దాని తర్వాత చీచీ చీచీ అంటారు నేను బయట తిరిగితే. అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం, పెద్ద అయ్యాక మాకు ఎవరిని పిల్లనిస్తారు పెళ్లి చేసుకోవడానికి, కాబట్టి నేను దొంగతనం చేస్తున్నాను, ఎవరికి చెప్పకయ్యా, కావాలంటే నీకు కూడా సగం భాగం ఇస్తాను అని కృష్ణ ఆయంత వెన్నని నోట్లో పెట్టుకున్నాడట. ఎప్పుడైతే గోపిక చూసిందటండి వాళ్ళ ఇంట్లో కృష్ణుడు వచ్చి ఇలా వెన్న దొంగతనం చేశాడు, ఆ క్షణం నుంచి ఎంత ఆనందం అయిపోయిందట ఆ గోపికకి. ఎక్కడ పోయినా సరే ఆనందము ఆనందము ఆనందం ఆనందం అటండి. అందరు గోపికలు అడిగేవారటండి, అయ్యో ఎందుకమ్మా ఈరోజు ఇంత ఆనందంగా ఉన్నావు అని అంటే, ఏం లేదు మా ఇంటికి కన్నయ్య వచ్చాడు, మా ఇంటికి కన్నయ్య వచ్చి దొంగతనం చేశాడంటే, ప్రతి గోపిక బృందావనంలో ఉండే ప్రతి గోపిక అనుకున్నదట, మా ఇంటికి కూడా రావాలి కన్నయ్య, మా ఇంట్లో కూడా దొంగతనం చెయ్యాలి వెన్నని అనంటే, ఆయన చక్కగా ఆయన చేసే వృత్తిని ప్రారంభం చేశాడు. దొంగతనాలు స్కెడ్యూల్ రాసి ఏ రోజు ఏ గోపికకి ఏ పూట ఎక్కడికి వెళ్ళాలి అని ప్రారంభమైంది ఆయన అల్లరి చేష్టలన్నీ కూడా.